కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఆయాసం వస్తుంది డాక్టర్ గారు విపరీతంగా. ఎందుకు? వాళ్ళ ఊపిరితిత్తులు మూసుకొని పోతాయి, ఇలా ఉంటాయి. అసలైతే ఊపిరితిత్తులు ఇలా ఉండాలి, ఇట్లా ఓపెన్గా. సో ఈ విధంగా మూసుకోవటం వల్ల వాళ్ళకి ఈ యొక్క ఊపిరి అనేది ఆడదు. నేను సరిగా శ్వాస తీసుకుంటున్నాను అంటే అసలు ఎట్లా తెలుసుకోవాలి డాక్టర్ గారు? శ్వాస మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ కదా. అసలు మనం శ్వాస అనేది మనకు తెలియకుండానే జరిగేటటువంటి ప్రక్రియ. మనం గాలి కావాలని అట్లా యోగాలో అని పీలిస్తే కనుక అది శ్వాస ప్రాణాయామం అవుతుంది. ఓకే, అది చాలా మంచిది. సో అది శ్వాసకోశాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అది వేరే సబ్జెక్ట్. కానీ మనం రోజువారీలో శ్వాస తీసుకుంటాం వదలటం తెలిసిందంటే మనం ఆస్మాతో బాధపడుతున్నట్టే. కరెక్ట్. మన శ్వాస మనకు తెలుస్తుంది అంటే మనం చాలా, అది ఒక శాపం. అబ్బా ఇప్పుడు అంటే ఆస్మా పేషెంట్లు ఏంటంటే తీసుకోవటం ఒక యజ్ఞం, వదలటం ఇంకో పెద్ద యజ్ఞం. అంత బాధపడతారు. ఎందుకు? ఈ ఇరుకైనటువంటి ఈ నాళంలో నుంచి గాలి పోవాలన్నా కష్టమే, రావాలంటే డబుల్ కష్టం. అందుకే ఈ విధంగా ఉండాలి అసలైతే. కానీ ఆస్తమాలో ఈ విధంగా అయిపోతాయి. ముక్కు దగ్గర నుంచి ఇక్కడ ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే కండలు బిరిగినం, టర్మినేట్ హైపర్ట్రోఫీ, అది ఇది అంటాం. ఈ ఎలర్జీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్, ఇవన్నీ. ఇదే కిందికి పోతే ఫ్యారింజైటిస్, లారింజైటిస్, బ్రాంకైటిస్, దాన్ని ఆస్తమా అంటాం. అంటే మొత్తం మీద ఈ రెడ్గా ఉంది చూసారా, దీన్ని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే డస్ట్ మైట్స్, పోలెన్స్, ఫంగస్, దాని తర్వాత రకరకాలైనటువంటి కారకాల వల్ల అవి ఎలర్జెన్స్ అంటాం. అసలు మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నాంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. అవును, అందరికి అవుతున్నా, అందరికి రాదుగా. ఎవరికి వస్తుంది మరి? జీన్స్ ఉండాలి ఎవరికైనా. ఆ ఎలర్జీ ఆస్తమా జీన్స్ ఉండాలి. అంటే ఏంటి? ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, అది పడట్లేదు, ఇది పడట్లేదు అనేది ఒక నేచర్. అది దాన్ని అటోపిక్ నేచర్ అంటాం. అది జీన్స్ అనుకుందాం. ఏదో ఒకటి పడదు. డస్ట్ మైట్స్, పోలెన్స్, పొల్యూషను, స్మెల్స్, ఏదైనా కావచ్చు. ఇవి ఎలర్జెన్స్ ప్లస్ ట్రిగ్గర్స్ అంటాం. ఓకే, ఎలర్జెన్ అంటే పోలెన్ ఈజ్ ఏ ఎలర్జెన్, బట్ పొగ ఈజ్ ఏ ట్రిగ్గర్. ఎందుకంటే ఎలర్జెన్ అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది, అందులో లైఫ్ ఉంటుంది. పొగలో ఏం లైఫ్ ఉంది? సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. ఇవి జీన్స్. ఈ రెండు కలిసినప్పుడు ఏంటి? జీన్స్ ప్లస్ ఎలర్జెన్స్, ఈ రెండు కలిసినప్పుడు ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది కలవకుండా ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఒకటి మెడిసిన్ పెట్టాలి మనం. ఇదే ట్రీట్మెంట్. ఇది ఇప్పుడు జీన్స్ని తీసేయలేంగా, ట్రిగ్గర్స్ కానీ పోలెన్స్ కానీ అన్నింటిని అవాయిడ్ చేయలేం. మీరు అన్నట్టు ఏదో ఒకటి మనం ఎక్స్పోజ్ అవ్వాల్సిందే కదా. అన్నీ అవాయిడ్ చేయలేం, జీన్స్ని తీసేయలేం. కాబట్టి మధ్యలో ఒక మనం ఇంటర్వెన్షన్ అంటాం. ఏంటి ఇంటర్వెన్షను? ఒకటి దేనికైతే మనకు ఈ ఎలర్జీ వస్తుందో దానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు డస్ట్ ఇల్లు దులిపితే 100 తుమ్ములు దుమ్మేవాళ్ళు ఉన్నారు. అవును, మరి ఏం చేయాలి? గుడ్డ కట్టుకోను, లేకపోతే ఎవరితోనన్నా దులిపించి వీళ్ళు బయట ఉండటము. మళ్ళీ ఆడ ఉన్నా వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు దులపకపోయినా వస్తుంది. నేను దులపట్లేదు డాక్టర్ గారు అంటారు, కానీ పక్కనే ఉంటారు వాళ్ళు. సో దులిపిన దాంతో సమానం, యాక్చువల్గా చెప్పాలంటే ఇంకెక్కువ. సో అదొకటి. తర్వాత ఏదైనా మనం దేన్ని క్లీన్ చేస్తున్నాం దాన్ని బట్టి ఒకటి ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఈ మనకు ఈ ట్రిగ్గర్ అన్నమాట. కాబట్టి ఈ ఎలర్జెన్స్ని, ట్రిగ్గర్స్ని ఈ ఫుడ్ విషయంలో కానీ ఏదో ఒకటి మనం జాగ్రత్తలు కనుక మనం తీసుకోవడం, వాటి దూరంగా ఉండాలి. ఫుడ్స్ అంటే ఏముంటాయి? కొంతమంది 6 ఐటమ్స్ నెంబర్ 1 అమ్మా. అంటే వాటికి అంటే ఇప్పుడు మనం ఎలర్జీ నివారణలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైతే పడదో వాటికి దూరంగా ఉండటం. సపోజ్ ఎగ్గు తింటే కొంతమందికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి, అవునా, తుమ్ములు వస్తాయి, కళ్ళు దురదలు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే ఏంది? నీకు పడదు అని అర్థం కదా, దానికి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఎలర్జీ ట్రీట్మెంట్లో ఏది పడదో దానికి దూరంగా ఉండాలి. అవాయిడెన్స్ ఆఫ్ ఎలర్జెన్స్ అంటాం, అవునా. ఎగ్స్, పాలు, దాని తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్, సోయా, దాని తర్వాత ఫిష్, ప్రాన్స్, అలాంటివి. పల్సెస్,
సో Pulses పప్పు కూడా ధాన్యాలు వాడవు. పప్పు ధాన్యాలు పడవు. కొంతమంది ఒక్క పెసర గింజ తింటే విపరీతమైన ఆస్మా వచ్చేవాళ్ళు ఉన్నారు, మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అట్లా కొన్ని పల్సెస్, కొంతమందికి ఉలవలు పడవు, కొంతమందికి రకరకాలు, కొంతమంది నువ్వులు పడవు. చిన్న నువ్వు గింజ ఎంత ఉంటుంది, ఒక్కటి తిన్నా కూడా వాళ్ళకి ఎలర్జీ వచ్చేవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి ఒకసారి పల్లీలు పడవు చాలా మందికి. పల్లీలు ఎక్కువగా చెప్తుంటారు డాక్టర్ బాగా గారు. అంటే పల్లీకి ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ కూడా వస్తుంది. అంటే ఆ పల్లీలనే ట్రీట్మెంట్గా మార్చి పల్లీలకు ఎక్స్పోజ్ అయినా కూడా అది ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది. బట్ దాని పీనట్ ఇమ్యూనోథెరపీ అనేది అది ఒక గుడ్ న్యూస్ అనమాట. అది వస్తూ ఉంది ఇప్పుడు. యా, డస్ట్ మైట్కి ఇమ్యూనోథెరపీ ఉంది ఇప్పుడు, డస్ట్ మైట్కి కూడా ఇమ్యూనోథెరపీ వచ్చింది. దాని తర్వాత పోలెన్స్ కూడా ఇమ్యూనోథెరపీ ఉంది. ఎగిరెగిరి పడొద్దు, డస్ట్ను చూడగానే ఎగిరి పడొద్దు, తర్వాత పోలెన్ చూడగానే ఎగిరి పడొద్దు, పల్లీలు తినగానే ఎగిరెగిరి పడొద్దు, కొంచెం శాంతి అని టాలరెన్స్ నేర్పుతుంటాం అనమాట. సో ఇట్లా గ్రేడెడ్ ఎక్స్పోజర్ ద్వారా. కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి అది వచ్చినా కూడా ఇంకేం కాదు. సో ఎలర్జెన్స్ని మీరు అన్నట్టు డిఫరెంట్ ఎలర్జీ ప్యానెల్స్ ద్వారా మనం ఎలర్జెన్స్ దేనివల్ల వస్తుందో తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత దానికి స్పెసిఫిక్ ఎలర్జన్ ఇమ్యూనోథెరపీ ఇవ్వటం. అసలు అందరు చేయించుకోవాలి. డిసీజ్ని మాడిఫై చేయొచ్చు, అవును, డిసీజ్నే మాడిఫై చేయొచ్చు, లేకపోతే జీవితం నరకం ఉంటుంది కదా. 100 తుమ్ముల చొప్పున 20-30 ఏళ్ళ తుమ్మిలోళ్ళని చూశాను నేను. అవును డాక్టర్ గారు, నాకు తెలుసు చాలా మంది పేషెంట్స్ కూడా తుమ్ముతూనే ఉంటారు. చాలా మంది కూడా ఇప్పుడు నేను ఎప్పటి నుంచో మీరు తెలుసు నాకు, చాలా మందికి నేను పంపించడం కూడా జరిగింది. ఈ తుమ్ముల వల్ల కేవలం యంగ్ మేల్ 25 years ఉన్నాయేమో అంతే, తుమ్ములు విపరీతమైన తుమ్ములు. దీనివల్ల పెళ్ళిళ్ళు చేసుకోరమ్మా, వెనకడుగేస్తారు, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. దాని తర్వాత వాళ్ళకి ఆనందం ఉండదు, ఏదో పోస్ట్ పోన్ అన్నా చేస్తారు, ఏదున్నా కూడా అవాయిడ్ అన్నా చేస్తారు. ఎందుకంటే ఏటో ఇప్పుడు భార్యాభర్తలు సినిమా పోదాం అనుకుంటారు, ఏసీలు గీసీలు ఆడది ఇది ఉంటే ఇంకేం పోతాలే అంటారు. ఏదైనా టూర్కి పోదాం అనుకుంటారు. అది పిల్లలకున్నా భార్యాభర్తలో ఎవరికున్నా వాళ్ళ ఆనందానికి ఇది అడ్డుగోడ అవుతుంది. ఇది అంటే కంటాజియసా డాక్టర్ గారు? లేదు, జీన్స్ వల్ల. ఇప్పుడు తల్లికి ఎలర్జీ, తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉంది, దగ్గు, ఆయాసం ఉంది, ఒక అమ్మాయికి ఉందనుకున్నాం, వాళ్ళ తల్లిదండ్రుల్లో వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఉందనుకుందాం, ఈ అమ్మాయికి పుట్టబోయే బిడ్డల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటువైపు అబ్బాయికి కూడా ఎవరికైనా తుమ్ములు, సైనస్, జలుబు, దగ్గు, ఈ కళ్ళ దురదలు, ఒళ్ళు దురదలు, ఈ ఆస్తమా ఇవన్నీ ఉన్నాయనుకో, పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే పిల్లలు పుట్టగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అసలు మీ ఇద్దరిలో ఎవరికి ఎలర్జీ ఉంది చూడాలి. మాటికి జలుబు చేయటం, దగ్గు రావటం, తెమడ రావటం, వైరల్ ఇన్ఫెక్షన్లని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎన్ని హాస్పిటల్లో తిరిగినా తగ్గదు. ఎంత విసిగి వేసారిపోతారంటే సంవత్సరంలో 5 నుంచి 10 సార్లు అడ్మిట్ అయిన వాళ్ళని చూశాను. 15 రోజులకోసారి అడ్మిట్ అవుతుంటారు పోయి. అంటే ఏంటి ఇలా మూసుకొని ఉంటే ఇలా చేయరు, ఏదో కట్లిపుతారు అంతే తాత్కాలికంగా, మళ్ళీ మూసుకుంటాయి. ఇలా చేస్తే అసలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన క్వశ్చనే రాదు. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.